మహానాడు లక్షల మందితో నిర్వహించామని జబ్బలు చరుచుకుంటున్న టీడీపీ నాయకుల అసలు భాగోతం ఏంటన్నది అనంతపురంలో బయటపడింది. గత కొన్ని రోజులుగా ఇక్కడ టీడీపీ నాయకుల ఆగడాలకు హద్దు లేకుండా పోతోంది. మహానాడుకు జనం రావడం లేదన్న ఉద్దేశంతోనే బలవంతంగా జనాన్ని తరలించాలని అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. కానీ జనాన్ని తరలించే బాధ్యత సచివాలయ ఉద్యోగులు తీసుకోవాలట. అలా గనక తీసుకోకపోతే ఇదిగో ఇలా మాట్లాడుతున్నారు చూడండి. ఏం చేస్తున్నావు నువ్వు? ఏమన్నా రాత్రి ఫోన్ చేసినా అసలు రాలే. నేను సచివాలయంలో ఇడిచిపెట్టి చూడన్నా, నువ్వు దుబారుగా మాట్లాడదు. మేము అందరికి ఫోన్ చేసి చెప్పినామన్నా. సచివాలయంలో ఎవరు నేనేంటి చెప్తాన్నా? ఇప్పుడు అందరికి ఫోన్ చేసి చెప్తాన్నా. నన్ను దుబారుగా మాట్లాడద్దు. నేను ఫోన్ ఎన్ని రోజులు గౌరవం ఇచ్చిన నువ్వు ఫోన్ లేదు. 30వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ రాజేష్ నాయుడు మాట్లాడిన మాటలివి. ప్రజలకు నిబద్ధతతో సేవలందిస్తున్న సచివాలయ ఉద్యోగి పట్ల ఆయన ప్రవర్తించిన తీరు ఇది. 29వ వార్డు సచివాలయం వెల్ఫేర్ సెక్రటరీ అశ్వర్ధరెడ్డి ఎలా దుర్భాషలాడుతున్నాడో చూడండి. మహానాడుకు ప్రజలను ఎందుకు తరలించలేదంటూ గురువారం బూతులతో రెచ్చిపోయాడు. ఆయన మాట్లాడిన భాష ఏ విధంగా ఉందో చూడండి. నేను మాట్లాడేది రికార్డు చెయ్యి అంటూ ఆయన ఎంత దురుసుగా మాట్లాడాడో చూడండి. కడపలో జరిగిన మహానాడుకు ఎవరూ రాలేదంటూ రాజేష్ నాయుడు ఫోన్లో అశ్వర్ధరెడ్డిని నోటుకొచ్చినట్లు బూతులతో దూషించాడు. లకారాలు, అమ్మల్ని, అక్కల్ని తిడుతూ రాయలేని భాషలో నోటికొచ్చినట్లు తిట్టాడు. ఏం చేస్తున్నావు నువ్వు? ఏమన్నా రాత్రి ఫోన్ చేసినా అసలు రాలే. నేను సచివాలయంలో ఇడిచిపెట్టి చూడన్నా, నువ్వు దుబారుగా మాట్లాడదు. మేము అందరికి ఫోన్ చేసి చెప్పినామన్నా. సచివాలయంలో ఎవరు నేనేంటి చెప్తాన్నా? ఇప్పుడు అందరికి ఫోన్ చేసి చెప్తాన్నా. నన్ను దుబారుగా మాట్లాడద్దు. నేను ఫోన్ ఎన్ని రోజులు గౌరవం ఇచ్చిన నువ్వు ఫోన్ లేదు. ఈ సంఘటనపై ఉద్యోగులు తీవ్ర స్థాయిలో నిరసన తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి తలెత్తకూడదని రాజేష్ నాయుడుపై చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ కార్యాలయంలో ధర్నా చేశారు. కమిషనర్ బాలస్వామి అందుబాటులో లేకపోవడంతో క్యాంపు క్లర్కుకు వినతి పత్రం ఇచ్చారు. నగరంలోని సచివాలయ ఉద్యోగులు శుక్రవారం రాత్రి పెద్ద సంఖ్యలో నగరపాలక సంస్థ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడే ధర్నా చేపట్టారు. ఆ సమయంలో కమిషనర్ బాలస్వామి అందుబాటులో లేకపోవడంతో క్యాంపు క్లర్కుకు వినతి పత్రం అందజేశారు. మహానాడుకు ప్రజలను తరలించే డ్యూటీ తమది కాదన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సచివాలయ ఉద్యోగులను కించపరిచేలా మాట్లాడటం సరికాదన్నారు. ఇలాగైతే తాము ఉద్యోగం ఏ విధంగా చేయాలని వారంతా ప్రశ్నించారు. పోలీసులు సుమోటోగా కేసును స్వీకరించి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సార్, గుడ్ ఈవినింగ్ సార్. 29వ సచివాలయంలో అశ్వర్ధరెడ్డి నా పేరు. 29వ సచివాలయంలో సంక్షేమ అభివృద్ధి కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నాను. మా సచివాలయం పరిధిలో నివసిస్తున్నటువంటి రాజేష్ నాయుడు నిన్న మధ్యాహ్నము మహానాడుకు జనాలను మొబిలైజ్ చేసి తరలించలేదని చెప్పేసి ఫోన్ చేసి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్తో భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. ఇంకో విషయం ఏమంటే, మాకు పెన్షన్ పంపిణీ కూడా అడ్డుకుంటానని అందరినీ మా సచివాలయ సెక్రటరీలందరికీ ఫోన్లు చేసి బెదిరిస్తున్నాడు. సర్వేలకు కూడా ఆటంకం కలిగిస్తున్నాడు. ఈరోజు ఉదయం కూడా మార్నింగ్ వచ్చి మా సెక్రటరీలను బెదిరించి పోయాడు సార్. నా పేరు అశ్వర్ధరెడ్డి. 29వ సచివాలయంలో సంక్షేమ అభివృద్ధి కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నాను. బుధవారం ఈ సాయంత్రం 7:30 గంటలకు మా సచివాలయం పరిధిలో నివసిస్తున్నటువంటి రాజేష్ నాయుడు మాకు కాల్ చేసి, మా సచివాలయంలో ఉన్నటువంటి అందరి సెక్రటరీలకు కాల్ చేసి మహానాడుకు జనాలను మొబైలైజ్ చేయమని చెప్పినాడు. కాకపోతే మాకు ఆ విషయంలో సంబంధం లేదని చెప్పినాము. పొలిటికల్ యాక్టివిటీస్లో మేము పాల్గొనకూడదని చెప్పాము. కానీ నిన్న మధ్యాహ్నము 12:50 కాల్ చేసి ఇష్టానుసారము బూతులు తిడుతూ ఆయన బెదిరింపులు దిగుతున్నాడు. అదేవిధంగా మా సచివాలయం సెక్రటరీని కూడా బెదిరిస్తున్నాడు. ఈరోజు ఉదయం కూడా సచివాలయానికి వచ్చి బెదిరిస్తున్నాడు. మీరు పెన్షన్ల పంపిణీ ఎలా చేస్తారో చూస్తా అని చెప్పేసి మా సచివాలయం పరిధిలో ఉన్నటువంటి రాజేష్ నాయుడు దౌర్జన్యం చేసి చాలా బెదిరిస్తున్నాడు సార్. పెన్షన్ల పంపిణీలో కూడా
ఎట్లా పంపిణీ చేస్తారో చూస్తామని చెప్పేసి చాలా బెదిరింపులకు గురి చేస్తున్నాడు. సర్వేలకు కూడా చాలా ఆటంకం కలిగిస్తున్నాడు. అందువలన మాకు చాలా ఇబ్బందిగా ఉంది. మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. మహానాడు మహానాడుకు మేము జనాలను మొబిలైజ్ చేసి పంపించలేదని చెప్పేసి ఇష్టానుసారంగా ఆయన దౌర్జన్యం చేసి బెదిరిస్తున్నాడు. అది నా పేరు హనుమంతు, ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం 361/2022 జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు మనకు లేట్గా అయినా మనకు ఒక ఆడియో రిలీజ్ అవ్వడం జరిగింది. ఆ ఆడియోలో చూసే 29వ సచివాలయం సంబంధించి మా సోదరుడు, మా ఆప్తుడు, వెల్ఫేర్ సెక్రటరీ గారిపైన ఒక నాయకుడు అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈరోజు చూస్తుంటే రాష్ట్రంలో అనేక చోట్ల సచివాలయం ఉద్యోగులపైన తీవ్రమైన దాడులు జరుగుతున్నాయి. అలాంటి మూమెంట్లో ఒక సెక్రటరీ పైన ఒక కార్యక్రమానికి జనాలను తరలించలేదనే ఉద్దేశంతో అది మనసులో పెట్టుకొని తీవ్ర పదజాలం, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడడం, ఇవి రోజుకి పెరిగిపోతున్నాయి. నిన్నటి రోజున మదనపల్లిలో చూస్తే ఒక డిజిటల్ అసిస్టెంట్ పైన దాడులు జరగడం జరిగింది. అక్కడి కలెక్టర్ గారు స్పందించి ఆయన ఆస్తులు కూడా బ్రేక్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా తనకు న్యాయం చేయాలని ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారు తెలియజేయడానికి ఈరోజు మేము ఇక్కడంతా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే జిల్లా కలెక్టర్ గారు కూడా స్పందించి ఆయన పైన నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి ఖచ్చితంగా ఆయన్ని శిక్షించాలని మేము కోరుతూ మా సంఘం తరఫున దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇలాగే కొనసాగితే తీవ్రంగా స్పందిస్తామని తెలియజేస్తారు. సచివాలయ ఉద్యోగిని రాజేష్ నాయుడు దూషించడంపై ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ స్పందించారు. ఇలాంటి వాటిపై తాము చర్యలు తీసుకుంటామంటూనే చట్టం తన పని తాను చేసుకుని పోతుందంటూ దగ్గుబాటి చెప్పారు. ఖచ్చితంగా ఎవరు మా కార్యకర్త అయినా ఎవరైనా ఉద్యోగస్తుల మీద ఏమి అంటే చేస్తే మాత్రం ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. చర్యలుగా తీసుకుంటాము. దాన్ని చట్ట ప్రకారం చట్టం తప్పని దాన్ని చేసుకుని పోతాం.